రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, డెమోగ్రఫిక్ చేంజ్, జనాభా యొక్క స్వరూప స్వభావాల్లో ప్రమాదకరమైనటువంటి మార్పులు ఇవి బెంగాల్కో అస్సాంకో మాత్రమే పరిమితమని మీరు కనుక భావిస్తే పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే జనాభా స్వరూప స్వభావాల్లో మార్పు దక్షిణ భారతదేశంలో కూడా జరుగుతోంది. కర్ణాటకలోని తాజా గణాంకాలు ప్రమాద ఘంటికల్ని మోగిస్తున్నాయి. కేవలము 4 సంవత్సరాల్లో ముస్లిం జనాభా 5% పెరిగింది. ఇది అస్వాభావికమైనటువంటి అన్యాచురల్ గ్రోత్ ఇది. ఎందుకంటే 2011లో దేశమంతా సెన్సస్ జరిగింది, జనాభా లెక్కలు జరిగాయి, కర్ణాటకలో కూడా జనాభా లెక్కలు జరిగాయి. ఆ తర్వాత 2015లో కర్ణాటకలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఒక సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వేని నిర్వహించింది 2015లో. దాని రిపోర్ట్ని 2025లో సబ్మిట్ చేశారంటే 10 సంవత్సరాల తర్వాత సబ్మిట్ చేశారు. అయితే 2011లో ఉన్నటువంటి జనాభా, మొత్తం ముస్లింల జనాభా 12.92%, అంటే దాదాపు 13% అని మనం లెక్క చెప్పుకోవచ్చు. 2015కి వచ్చేటప్పటికి జనాభా 18.08% పెరిగింది. అంటే తేడా ఎంత? కేవలము 4 సంవత్సరంలో 5.16% జనాభా పెరిగింది. ఇది ఒక రకంగా ప్రమాదకరమైంది. పైగా ఈ ముస్లింలందరినీ కూడాను, మొత్తం ముస్లింలని, అందులో నవాబుల కుటుంబ సభ్యులైనా రాజకీయ నాయకులైనా అందరినీ ఓబీసీలో చేర్చారు. హిందూ సమాజానికి చెందినటువంటి వాళ్ళందరినీ బీసీలుగా, ఓబీసీలు, ఫలానా కేటగిరీ ఈ రకంగా డివైడ్ చేశారు. ఓబీసీలలో అతిపెద్ద గ్రూప్ ఈరోజు ఎవరు? కర్ణాటకలో ఓబీసీల సంగతి వదిలిపెట్టి ఏ కులం సంఖ్య ఎక్కువ అని చెప్తే ఒక్కలిగా, లేకపోతే లింగాయత్, మేమే ఈ రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తున్నామని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళందరికన్నా ఎక్కువ జనాభా ముస్లింలది. ఎందుకంటే ఇవన్నీ కూడాను 14%, 11%, 12% ఉన్నాయి. ముస్లిం జనాభా 18.96% అని చెప్తున్నారు. దీని ప్రకారము మొత్తము ముస్లిం జనాభా అంతా కూడా ఈ సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వే ప్రకారము ముస్లిం జనాభా 75,25,000. కర్ణాటకలోని మిగతా బీసీలన్నిటికన్నా ముస్లింల సంఖ్య ఎక్కువ అని చెప్తున్నారు. కాబట్టి ఈ సర్వే ఆధారంగా ఒక ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఆ ప్రతిపాదన ఏంటంటే ముస్లింల రిజర్వేషన్ని 4% నుంచి 8% పెంచాలి. ముస్లింల రిజర్వేషన్ 4 నుంచి 8% చేసినట్లయితే, అంటే డబుల్ చేసినట్లయితే, మిగతా బీసీలు, ఓబీసీలు గొడవ పెడతారు. కాబట్టి మొత్తం అసలు రిజర్వేషన్కి 51% దాటకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో దానిని పక్కన పెట్టి, మరి దాన్ని పక్కన తోసేసి, ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ అంటారు దాన్ని, ఆ జడ్జిమెంట్ని తోసి రాదని 51% కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఒక ప్రతిపాదన ముందుకు వస్తుంది. అంటే దీన్ని ఈ కమిషన్ సపోర్ట్ చేస్తుంది. ఈ సర్వే కండక్ట్ చేసినటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఏదైతే ఉందో అది ఈ సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వే ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలి, ముస్లింలవి రెండింతలు చేయాలి. ముస్లింలకు చేస్తే మిగతా బీసీలలో రియాక్షన్ రాకుండా అసలు రిజర్వేషన్లకు ఉన్నటువంటి 50% క్యాప్ ఏదైతే ఉందో 51%, దానిని పక్కన పెట్టేసేసి తమిళనాడులో లాగా 71%, 69% ఇలాగ ఏదైతే వాళ్ళకి మినహాయింపు ఉందో అది మాకు కూడా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ముస్లిం జనాభా ఏకంగా ఇంత అస్వాభావికంగా సంవత్సరానికి 1% కన్నా ఎక్కువ 1.25% పెరుగుతోంది. ఇది ప్రమాద ఘంటిక. ఇది ఒక రకంగా డేంజర్ సిగ్నల్. ఇంత ర్యాపిడ్ డెమోగ్రఫిక్ చేంజ్, జనాభా స్వరూప స్వభావంలో ఇంత వేగవంతమైన మార్పు, ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంటే ప్రస్తుతము లింగాయత్ల కన్నా, ఒక్కలిగల కన్నా, కురుబల కన్నా, వీళ్ళందరికన్నా కూడా అత్యధిక సంఖ్యాకులు ముస్లింలలో మళ్ళీ అజ్లాఫ్లు, అష్రఫ్లు, ఈ రకంగా ఉన్నత వర్గాలు, నిమ్న వర్గాలు అని చేయకుండా మొత్తము ముస్లింలని ఓబీసీల కిందనే పరిగణించడం జరుగుతుంది ఈ సర్వే ప్రకారం.
అంటే కర్ణాటక రాజకీయాల యొక్క స్వరూపం మారబోతోంది. 4 to 8% కనుక జరిగినట్లయితే దానివల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఎంత ప్రభావం జరుగుతుంది. ఈ సర్వే ప్రకారం చూసినట్లయితే అసలు హిందువుల జనాభా ఏదైతే ఉందో దాని పెరుగుదల వేగం తక్కువగా ఉంది, ముస్లింల జనాభా పెరుగుదల వేగం ఎక్కువగా ఉంది. క్యాబినెట్ ఏప్రిల్ 17వ తారీఖున సమావేశమవుతుంది. కర్ణాటక క్యాబినెట్ సమావేశమైపోయి ఈ మొత్తము లెక్కలు తేల్చి ముస్లింల జనాభా నిష్పత్తిలో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటిది, ఇప్పుడున్న దాన్ని డబుల్ చేయాలన్నది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా చూసినట్లయితే హిందూ జనాభా దేశవ్యాప్తంగా ఇటీవల ఒక సర్వే జరిగింది. ఆ సర్వే ప్రకారము ఉన్నటువంటి వివరాల ప్రకారము, ఎందుకంటే జనాభా లెక్కలు 21లో జరగాలి, కోవిడ్ వల్ల జరగలేదు, ఈ సంవత్సరాంతానికి జరగవచ్చును, అప్పుడు కరెక్ట్ ఫిగర్స్ వస్తాయి. కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ ప్రకారము హిందువుల జనాభా గతం కన్నా 8% తగ్గింది, ముస్లిం జనాభా 43% పెరిగింది. అంటే జనాభాలో దేశవ్యాప్తంగానే అసమానత ఉంది. దీని ప్రకారము ఇది ఒక క్రాస్ కంట్రీ అనాలిసిస్ 2015 వరకు చేయడం జరిగింది. 1950 నుంచి 2015 వరకు చేసినటువంటి ట్రెండ్ అనాలిసిస్లో ఇది బయటపడింది. దీని అర్థం ఏంటంటే దేశవ్యాప్తంగా హిందూ జనాభా తగ్గుతుంది, కర్ణాటకలో పట్టణాల్లో ఉన్నటువంటి ముస్లిం జనాభా పెరుగుతుంది, పల్లెల కన్నా పట్టణాల్లో ఎక్కువగా పెరుగుతోంది. దీని అర్థం ఏంటంటే కర్ణాటకలోని అర్బన్ అసెంబ్లీ సీట్ల ఎన్నికల ఫలితాలు తారుమారు కాబోతుంది. కర్ణాటక యొక్క రాజకీయ స్వరూపం కూడా మారిపోయే అవకాశం ఉంది. ఇది ఒక ప్రమాద గంటిక. ఇంత అస్వాభావికంగా జనాభా ఎలా పెరుగుతుంది, ఏ కారణాల వల్ల పెరుగుతున్నది, ఏ చొరబాటు జరుగుతోందా, లేకపోతే జనాభా పెరగడానికి ఏ కారణాలు ఉన్నాయి, వీటిపైన అధ్యయనం జరగవలసిన అవసరం ఉంది. ఈసారి సెన్సస్ జరిగినట్టయితే యాక్చువల్ ఫిగర్ బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కర్ణాటక రాజకీయాలు మారబోతున్నాయి. కేరళలో ఇప్పటికే జనాభా పెరుగుదలకు సంబంధించిన గణాంకాలను అధ్యయనం చేస్తే కేరళలో ముస్లిం జనాభా చాలా వేగవంతంగా పెరుగుతున్నది, క్రైస్తవ హిందూ జనాభా కన్నా వేగంగా పెరుగుతోంది. దీనివల్ల డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. వైనాడ్, పొన్నని, మంజేరి, మల్లప్పురం, కాసర్గోడ్ ఈ జిల్లాల యొక్క జనాభా స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయినాయి. సో ఒక రకంగా ఈ జనాభా స్వరూప స్వభావాల మార్పు తాలూకు ప్రమాద ఘంటికలు కేవలం బెంగాల్లోనో, అస్సాంలోనో, కేరళలోనో మోగటం కాదు, కర్ణాటకలో కూడా మోగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఈ రకమైనటువంటి సర్వేలు జరగలేదు. కాబట్టి ఇక్కడి పరిస్థితి ఏంటో తెలిసే అవకాశం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి.